ఇద్దరు మంచి మైనారిటీ నాయకులు మన జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఇష్టపడే మన జిలానీ గారు, కమాల్ గారు, అదేవిధంగా మన కార్యదర్శి మార్కండేయ బాబు గారికి, పార్వతీ నాయుడు గారికి, వేదికను అలంకరించిన మన జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రత్యేకంగా బట్టిప్రోల్లో ఇంత అద్భుతంగా మనం సభ నిర్వహించుకుంటున్నామంటే మన వీర మహిళలు, జన సైనికులు మీరందరూ ఉదయం నుంచి కష్టపడి అహర్నిశలు కృషి చేసి ఈ సభ విజయవంతం కావడం కోసం మీరే కారణం. మీ వల్లనే ఈరోజు జనసేన పార్టీ మన ఇంత ధైర్యంగా మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళి మనం ఇటువంటి సభలు మనం నిర్వహించుకోగలుగుతున్నాం. మీ అందరికీ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున మీకు మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. నేను కూడా ఈ ప్రాంతవాసినే. మా తండ్రి గారిది దోనేపూడి కొల్లూరు మండలం. బట్టిప్రోలుకి చిన్నప్పుడు నేను కూడా, ఎందుకంటే మా తండ్రి గారి అక్కగారు వెల్లటూరులో ఉండేవాళ్ళు. సో అప్పుడప్పుడు దోనేపూడికి వచ్చినప్పుడు వెల్లటూరు కూడా వచ్చి మిఠాయిల కోసం మాత్రం బట్టిప్రోలుకి వచ్చి ఆ రోజుల్లో సరదాగా చిన్నప్పుడు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏమైపోయింది అభివృద్ధి? ఎందుకు కనపడడం లేదు మనకి అభివృద్ధి? ఇందాక వెంకటేశ్వరరావు గారు పట్టుబట్టి మనం బట్టిప్రోలు ఊర్లోంచే మనం వెళ్ళాలి మన సభాస్థలకని ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉన్న మంచి వాతావరణం, గతంలో ఏ విధంగా చిన్నప్పటి రోజులు వేరు, జనాభా ఇంత ఉండేది కాదు. వ్యాపారస్తులు నిజాయితీగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా, ప్రత్యేకంగా లంక గ్రామాలన్నీ కూడా, అక్కడున్న నివసిస్తున్న రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చిన్న చిన్న సామాన్లు కొనుక్కొని వెళ్ళడానికి బట్టిప్రోల్లో ఆ రోజు చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ ఆ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉండింది. కానీ ఎక్కడ అభివృద్ధి అక్కడే ఎవరి జేబుల్లోకి వాళ్ళకి వెళ్ళిపోయినాయి తప్ప నిజాయితీగా మన ప్రాంతానికి, మన గ్రామీణ ప్రాంతానికి, ఇటువంటి మారుమూల ఉన్న మన మండలాలకి ఎవరు కూడా ఒక పరిపాలన దక్షతతోటి ఈరోజు కూడా నడిపించలేకపోయారు. ఇసుక గురించి చెప్తున్నారు. ఇందాక మేము వస్తున్నప్పుడు కొంతమంది పాపం ఇటుక బట్టి వాళ్ళు ఆపి మరి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి మా దృష్టికి తీసుకొచ్చారు. నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఆ రోజున. ఈరోజు కూడా నేను అదే మాట ఇచ్చాను. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో మనకి ఆ రోజు వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళి ఇక్కడ రైతాంగాన్ని పరామర్శించి వాళ్ళకి తగిన విధంగా ప్రభుత్వం నుంచి సహాయం అందించాలనే ఆలోచనతో మనం పర్యటించాం. అప్పుడు కూడా నేను మన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి చెప్పాను, ఈ బట్టీల విషయంలో ప్రత్యేకంగా మన పార్టీకి సంబంధించిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళపైన కక్ష సాధింపుతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నాను, జనసేన పార్టీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది, మీకు ఆ ధైర్యం నింపుతుంది. మీకు ఎవరైనా స్థానికంగా ఇబ్బంది పెడితే మీతో పాటు మన జిల్లా నాయకత్వం ఉంటుంది. అవసరమైతే ఒకరోజు ఇక్కడే మన సభ ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం చేస్తున్న కార్యక్రమాల్ని, ఎక్కడ అన్యాయం జరుగుతున్నా కూడా మీ తరఫున మీకోసం నిలబడేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా కొల్లిపర మండలంలో కానివ్వండి, కొల్లూరు మండలంలో కానివ్వండి జరుగుతున్న ఇసుక ఏ విధంగా తవ్వుకుని పోయారో ఈ 2-3 సంవత్సరాల నుంచి మీ అందరికీ బాగా తెలుసు. ఎక్కడైనా నమ్ముతారా మీరు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాలోకి వచ్చే డబ్బు ఎంత తెలుసా మీకు? ఇసుక ద్వారా రోజుకి ₹1 రోజుకి ₹1 చూపిస్తున్నారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది ఖజానాలోకి. మరి వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎవరి జేబుల్లో పోయినాయి? ఎన్ని లారీలు తరలించుకుంటూ పోతున్నారు ఇక్కడి నుంచి ఇసుక ప్రతిరోజు? ప్రతి రీచ్లో కూడా రోజుకి ₹1 వ్యాపారం చేస్తున్నారు. కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు వచ్చేది కేవలం ₹1 ఎంత దారుణంగా ఈ ప్రాంతంలో నష్టం కలిగిస్తూ ఇక్కడున్న వనరులను తరలించుకుంటూ పోతూ మన ప్రాంత ప్రజలకి ఎవరికి ఉపయోగపడకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేశారు? ఆన్లైన్ విధానం అని పెట్టారు. ఎక్కడైనా పనిచేస్తుందా చెప్పండి? ఎవరైనా ఫోన్ చేస్తే వస్తుందా మీకు ఇసుక చెప్పండి? ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ వస్తుందా మీరు ఫోన్ చేస్తే?
ఇది వాస్తవం, నిజంగా ఇది వాస్తవం. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఈ విషయం గురించి మనం ప్రస్తావిస్తే 3 సంవత్సరాల నుంచి 5 విధానాలు తీసుకొచ్చాడు. 5 విధానాలు, ఇసుక విధానాలు. చివరికి మన భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పాడేసి వాళ్ళకి ఉపాధి లేకుండా చేస్తే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు పైన వచ్చి ఆ రోజున భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా జనసేన పార్టీ నిలబడింది. వాళ్ళకి కనీసం తినడానికి మాకు ఇబ్బంది అవుతుందంటుంటే మన జన సైనికులందరూ కూడా నిలబడి ఆ రోజున అద్భుతంగా ఆ రోజు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మనం భోజనాలు ఏర్పాటు చేసాం వాళ్ళకి 3 నుంచి 5 రోజుల వరకు. అటువంటి కార్యక్రమాలు చేసాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సంవత్సరానికి 380 కోట్లు మీరు చెల్లిస్తే రాష్ట్రంలో ఉన్న ఇసుకంతా మీరు దోచుకుని వెళ్ళిపోవచ్చు అని. ఎక్కడికి వెళ్తుంది ఇది? గతంలో స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షులు, మండల నాయకులు, గ్రామంలో ఉన్న నాయకులు, కొంతమంది కార్యకర్తలకు కొంతవరకు డబ్బు మిగిలేది. కానీ ఇప్పుడు ఇసుకలో వచ్చే డబ్బంతా కూడా కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ప్రజలకి అందడం లేదు. దీనివలన ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గతంలో మీరు చూశారు, ఇసుక కొనుక్కోవాలంటే మీకు ప్రత్యేకంగా మన ప్రాంతంలో మనకి 1000 రూపాయలకి 1200 రూపాయలకి మనకి ట్రాక్టర్ ఇసుక దొరికేది. ఎవరైతే ఎడ్ల బండ్లో తీసుకొచ్చారో వాళ్ళకి ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్ళు. మనకి లంక గ్రామాల్లో రైతులు ఏమైనా ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక చిన్న గుడి కట్టుకోవాలన్నా, ప్రార్థనా మందిరం కట్టుకోవాలన్నా ఇక్కడున్న స్థానిక రెవెన్యూ వ్యవస్థనే వచ్చి వాళ్ళే తోడ్పడి మీరు ఇసుక తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఈ ముఖ్యమంత్రి గారు, నేను మొన్న చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి అని, ఎందుకంటే ఆయన ఇంటికే పరిమితం అవుతాడు, బయటికి రాడు. కానీ ఇసుక విధానంలో మాత్రం ఈయన ప్రీపెయిడ్ ముఖ్యమంత్రి. మీ సిమ్ కార్డులో చూశారు కదా, ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్. ఈయనేమో ప్రీపెయిడ్ ముఖ్యమంత్రిగా మారాడు. ఎందుకంటే ఈ ముందే మాట్లాడేసుకున్నాడు ఈ కాంట్రాక్టర్లతోటి, నాకు సంవత్సరం సరిపడా డబ్బు డైరెక్ట్గా మాకు ఇచ్చేసేయండి, రాష్ట్రంలో మీరు ఎంత దోచుకుంటుందో దోచుకోండి మీరు ఇసుక రీచుల ద్వారా. వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఎమ్మెల్యేలకి ఎవరికి సంబంధం లేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబ ఆస్తులకు పెంచుకోవడానికి కోసమే ఇసుక విధానం తీసుకొచ్చారు. నేనే చాలా సందర్భాలు ఆశ్చర్యపోతున్నాను. ఇందాక మేము వచ్చిన రోడ్డు ఏ విధంగా ఉంది? ఈ రోడ్లు చెప్పండి, ఎట్లా ఉంది చెప్పండి ఈ రోడ్ల విషయం. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మనని పిలిపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు మనం అద్భుతంగా ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేసి రోడ్ల గురించి మనం పోరాటం చేశాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1200 కోట్ల రూపాయలు, 2000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మేము రోడ్లపైన ఖర్చు పెడుతున్నాం అన్నారు. కానీ ఆ 1200 కోట్ల రూపాయలు వీళ్ళు ఏదైతే చూపిస్తున్నారో దాంట్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు ఈరోజు మనకి చేరాడు ప్రేమ్ కుమార్. ఆయన అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్రోలు డీజిల్ పైన ఆయన సెస్ చేశాడు. ఆ సెస్ ద్వారా సామాన్య ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి దాదాపు 800 కోట్ల రూపాయలు వీళ్ళు కష్టపడి పోజేసుకున్న డబ్బులు మీరు వసూలు చేసుకుని అది మీరు చూపిస్తున్నారు, రోడ్లపైన ఖర్చు పెడుతున్నాను తప్ప ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయలు మన రోడ్లపైన. ఎక్కడ పోయినా ఈ డబ్బులు? ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? 2 లక్షల కోట్ల రూపాయలు మీరు మన రాష్ట్ర బడ్జెట్ అంటున్నారు. కనివిరిగిన రీతిలో 7 లక్షల రూపాయలకి చేరింది మన రాష్ట్రానికి అప్పు పరిస్థితి. ఈ రోజున ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్ అనగానే భయపడుతున్నారు మనకి అప్పులు ఇవ్వడానికి. ఎందుకంటే పరిపాలన లేదు, పరిపాలించే దక్షత ఈ ముఖ్యమంత్రికి లేదు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఏ విధంగా ప్రజల్ని భయపెట్టి ఎవరు కూడా మాట్లాడకుండా, ఎవరు కూడా ప్రశ్నించకుండా ఒక నిరంకుశ ఆలోచనతో వీళ్ళు పరిపాలిస్తున్నారో మీ అందరికీ తెలుసు. మార్చి 14న మన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించుకుంటున్నాం. మనం మంగళగిరి నియోజకవర్గంలో మన పార్టీ ఆఫీస్కి దగ్గర మనం చెప్పినప్పుడు కొంతమంది రైతులు ఎవరైతే వచ్చారో మనకి నిలబడడానికి కోసం మా స్థలంలో చేసుకోండి మీరు సభని వాళ్ళు ఉదయం పూట చెప్పడం, సాయంత్రానికల్లా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది వచ్చి వాళ్ళని భయపెట్టించి ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన సభ మాత్రం ఇక్కడ జరగకూడదు, మీరు వాపస్ తీసుకోండి మీరు ఇచ్చిన అనుమతి అని చెప్తే చాలా ఆశ్చర్యం కలిగించింది. దీనికోసమైనా మీరు ఓట్లేసింది? 151 సీట్లు ఇచ్చారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే మన పార్టీ నుంచి ఆయన కూడా తీసుకెళ్ళిపోయారు. మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మీకు పరిపాలించే సామర్థ్యం, పరిపాలించాలి ప్రజల కోసం అనే ఆలోచన మీకు రాలేదు. ఎవరి కోసం మీరు సంపాదించేది చెప్పండి?
ఇంకెంత సంపాదిస్తారు? గతంలో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్ని మీ అందరికీ తెలుసు. ఎందుకు మన ప్రాంతం ఈరోజు అభివృద్ధి చెందడం లేదు? పక్క రాష్ట్రాలు చూస్తుంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే పరిపాలన సరైన విధానం చేసుకుంటే ఈరోజు మనకి అమరావతి మన రాజధాని అయ్యి ఉంటే ఇక్కడే మనకి పెట్టుబడులు వచ్చేవి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది, మన రైతాంగం ఇంకా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. నేను నిన్న ఉదయం నాకు వెల్లటూరులోనూ బట్టిప్రోలోనూ జరిగిన ఒక 2 సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి. గతంలో 40 లక్షలు 50 లక్షలు పాడిన మరి మంచి పంట భూములు ఈ రోజున 17-16 లక్షలు ఎవరు కూడా కొనేవాళ్ళు లేకపోయారు. దేనికి ఇది? ఎవరు కారణం దీనికి చెప్పండి మీరు? ఆయనే కదా, ఇంకెవరు ఉన్నారా దీనికి కారణం? ఈ ప్రాంతానికి ఇంత నష్టం కలిగించారు, ఆస్తి కోల్పోయాం, మన విలువలు కోల్పోయాం. ఎందుకంటే ఇదేదో బంగారమో లేకపోతే ఇంకేదో సామాను కాదు. ఇది మనం కష్టపడి మన పొలాల్ని మనం కాపాడుకొని తరతరాల నుంచి మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాలు ఇచ్చిన పొలాలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతున్న ఆలోచనతో ఆ రోజున అమరావతి ఎప్పుడైతే రాజధాని అయిందో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని చాలామంది ఎదురు చూశారు. ఎంతోమంది కలలు కన్నారు, బిడ్డల్ని చదివించుకుందాం, డాక్టర్లు చేద్దాం, ఇంజనీర్లు చేద్దాం, అమెరికా వెళ్తారు మన బిడ్డలు అని చాలామంది కోరుకున్నారు. కానీ ఏమైపోయింది? అప్పులు పాలైపోయారు, పొలాలు అమ్ముకోలేని పరిస్థితి, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అవి కూడా ఆపేసి వాళ్ళని బాధ పెడుతుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల కోసం అండగా నిలబడడానికి జనసేన పార్టీ నుంచి మేము అందరం కలిసి వెళ్ళి అక్కడ ఒక పాదయాత్ర చేశాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి వచ్చినా సరే మీ పోరాటాన్ని మీరు తగ్గించబాకండి, నిలబడండి, మేము ఉన్నాం మీ వెంట. 807 రోజులు ఉద్యమాలు చేసిన తర్వాత మొన్న ఈ రాష్ట్ర హైకోర్టు చాలా అద్భుతమైన తీర్పిస్తే ఈ రోజున ముఖ్యమంత్రి గారు తన క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు చాలా విపరీతమైన ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో 3 రాజధానులు పెట్టుకుంటాం, మాకు సంబంధం లేదు హైకోర్టు ఏం తీర్పిచ్చిందో. దేనికోసం ఈ మాటలు చెప్పండి? 3 సంవత్సరాలు వృధా చేశారు మన జీవితాల్ని. 3 సంవత్సరాలు మన ప్రాంతానికి నష్టం కలిగించారు. 3 సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా మన ప్రాంతంలో జరగనీయకుండా మీరు కంకణం కట్టుకొని ఈ ప్రాంతానికి నష్టం కలిగించారు. గుంటూరు కృష్ణా జిల్లాలు ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన జిల్లాలు. మా తండ్రి గారు ఈ ప్రాంతం నుంచి కష్టపడి ఒక లాయర్గా ఎదిగి కొల్లూరులో చదువుకొని ఆయన ఒక రాష్ట్రానికే మన ముఖ్యమంత్రిగా తయారై ప్రజలకు ఎంతోమందికి సేవలు చేశారు ఆయన. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి చాలామంది నాయకులు వేమూరు నియోజకవర్గంలో మా తండ్రి గారు 83లో శాసనసభ్యుడిగా అయినప్పుడు ఏ విధంగా జంపని షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజుల్లో తీసుకొచ్చి స్థాపించారో మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో రైతాంగం నిరంతరం కృషి చేసే మనుషులు, మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇక్కడున్న సంస్కృతి, ఇక్కడున్న సాంప్రదాయాలు మనందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను అనేక మీటింగ్లో నేను చెప్తూ ఉంటాను. ఇందాక కూడా నేను కార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పాను, మహాత్మా గాంధీ లాంటి గొప్ప మనుషులు మన ప్రాంతానికి వచ్చారు. ఆ రోజు స్వాతంత్రం రోజుల్లో కూడా మన మహిళలు మహాత్మా గాంధీ గారిని ఆహ్వానించి మెడలో ఉన్న నగలు తీసి మన దేశం కోసం త్యాగం చేసిన మహనీయులు వీళ్ళంతా కూడా. అటువంటి వీర మహిళలు మన ప్రాంతం నుంచి ప్రత్యేకంగా స్వాతంత్రం కోసం పోరాడిన ప్రాంతం ఇది. ఎంతోమంది స్వాతంత్రం కోసం వీర పోరాటం చేసిన వ్యక్తులు మన ప్రాంతం నుంచి వచ్చారు ఆ రోజుల్లో. ఏమైపోయింది ఆ స్ఫూర్తి? మీరందరూ కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు, రకరకాల ఎన్నికల్లో మనం మాట్లాడుకోవచ్చు. కానీ కేవలం ఎన్నికలప్పుడు వచ్చి మీ ఓట్ల కోసం మిమ్మల్ని మభ్యపెట్టి ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి మీ ద్వారా ఓట్లు తెచ్చుకొని ఈరోజు ఏం చేశారు మీరు అడగండి, ప్రశ్నించండి. జనసేన పార్టీ కొత్త విధానాలతోటి మనం ముందుకు వస్తున్నాం. ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల కోసం, ఇసుక విధానం కోసం మీరు మార్చి 14న పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ప్రజలకి ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకురాబోతున్నాం. మన పార్టీ నుంచి ఆలోచించండి, మంచి పరిపాలన అందిస్తాం, మంచి నాయకత్వం అందిస్తాం. ఎందుకంటే నిజాయితీగా మన ప్రజా జీవితంలో ఉన్నాం, నీలకడగా ఉన్నాం. మనం ఏమీ వీళ్ళలాగా దొంగ పనులు చేసిన కార్యక్రమాలు మనం ఎప్పుడు కూడా మన పార్టీలో చేయం. పార్టీలో ఎవరైనా సరే మన జన సైనికులు సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళు 200 రూపాయలు పెట్రోల్ పోసుకొని మన మీటింగ్ల కోసం దూర ప్రాంతాల నుంచి వస్తారు. వీర మహిళలు పాపం ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ప్రతి మీటింగ్లో కూడా వీళ్ళు పాల్గొంటారు. మన పార్టీలో ఉన్న గొప్పతనం మన అందరం కూడా ఒక భవిష్యత్తులో ఒక మార్పు వస్తుంది, తప్పకుండా మనం కష్టపడి పని చేసుకుందాం అనే ఆలోచనతో మనం ముందుకెళ్తుంటే
ఈ మహానుభావుడు మనని అంధకారంలోకి నెట్టుతున్నాడు. మీ దగ్గర కరెంటు కట్ ఉందా లేదా చెప్పండి. కరెంటు తీస్తున్నారా లేదా మీకు గ్రామాల్లో? ఎన్ని గంటలు తీస్తున్నారు? ఏం చెప్పడం లేదు. 2 గంటలా 3 గంటలా? 6 గంటలు. 6 గంటలు కరెంటు ఈ రోజున. ఇంకా మనం మార్చి నెల పూర్తి కూడా కాలేదు, ఏప్రిల్లోకి రాలేదు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే కరెంటు బిల్లు చూసారా మీరు? కరెంటు బిల్లు మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసారా? వచ్చే నెల నుంచి ఈ రాష్ట్ర ప్రజలపైన దాదాపు 6,000 కోట్ల రూపాయలు భారం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ మనందరిపైన పడబోతోంది. మీరందరూ నిలబడాలి, మనం అందరం ఉద్యమించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని మనం ప్రశ్నించాలి. ఎందుకంటే మీరు ట్యాక్సులు కలెక్ట్ చేస్తే, మీరు నిజంగా నిజాయితీగా ప్రజల కోసం సంక్షేమం చేయాలని అనుకుంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు చేయాలి. మొన్న మత్స్యకారుల కోసం వాళ్ళకు భరోసా నింపడం కోసం, మత్స్యకార అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మేము తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పాదయాత్ర చేశాం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చాలామంది మా ముందుకు వచ్చి మాకు ఆశ్చర్యం కలిగించింది. మాకు పెన్షన్ రావడం లేదు, మాకు ఇల్లు ఇవ్వలేదు, మత్స్యకార భరోసా పథకం ఏదైతే 10,000 రూపాయలు ఇస్తా అన్నారో అది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకే ఇచ్చుకున్నారు, మాకు మాత్రం నిజమైన లబ్ధిదారులకు మాకు అందించలేదనేది చాలామంది మత్స్యకారులు ఆ రోజు వచ్చి బాధపడ్డారు. దాదాపు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పెద్దలు, మీ అందరికీ తెలుసు, రైతులుగా మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మీకు తుఫాన్లో జరిగిన నష్టం కోసం ఆయన ఈ ప్రాంతం పర్యటించి నెల్లూరు వరకు మీరు వెళ్ళి వర్షాల్లో కూడా మీకోసం నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెమైనా మార్పు వస్తుందని రైతు కుటుంబానికి తక్షణమే 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించమంటే ఈ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా స్పందించలేదు. ఆ రోజున ఖచ్చితంగా వచ్చే శాసనసభ సమావేశాల్లో చలో అసెంబ్లీ కూడా నిర్వహించుదాం, రాష్ట్ర మొత్తంలో ఉన్న రైతాంగం కదిలి రావాలని ఒక ఆలోచన చేశాం. కానీ అప్పుడు శాసనసభ సమావేశాలే జరపలేదు, కోవిడ్ పరిస్థితులు అన్నారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న విచిత్రమైన పరిపాలన చూసి ప్రజలు ఎంతోమంది పాపం బాధ కలిగించింది వాళ్ళకి. మీరందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాలి. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేశాం మన రాష్ట్రంలో. అంటే ఒక్కొక్క కుటుంబానికి ఈరోజు దాదాపు 2-3 లక్షల రూపాయలు భారం పడుతున్నట్టు, 2-3 లక్షల రూపాయలు భారం పడుతున్నట్టు దీని ద్వారా. కానీ ప్రభుత్వం నుంచి వచ్చేది ఏంటి మనకి? ఒక అమ్మఒడి అంటాడు, ఇంకేదో భరోసా అంటాడు, లేదా రైతుకి భరోసా అంటాడు. అది ఎక్కడ చేరుతోంది? ఎంతమంది చేరుతోంది? రైతు భరోసా కేంద్రాలు ఈరోజు కేవలం దళారుల కోసం మారినాయి, రైతుల కోసం మాత్రం అది ఉపయోగంగా లేవు. ఏ గ్రామానికి వెళ్ళినా ఎంత హింసిస్తున్నారో రైతులు మీకు తెలుసు. మీకు విత్తనాలు ఇస్తున్నారా? మీకు ఎరువులు ఇస్తున్నారా? మీకు ఎక్కడైనా నిజాయితీగా నష్టపోయిన రైతులకి ఈ ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చి మీ పేరు రాసుకుని మీకు మీ ఖాతాలో డబ్బులు వేసారో చెప్పండి. 3 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జరగలేదు. కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారు. ఆ ప్రచారం ఏంటంటే చాలా అద్భుతమైన మేము సంక్షేమ పథకాలు చేస్తున్నాం, ఊహించని విధంగా మేము ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఒక బటన్ నొక్కి చప్పట్లు కొడుతుంటే ఒక 5,000 కోట్లు వెళ్ళిపోయినాయని చెప్తాడు. ఏ రోజైనా వచ్చినాయా మీ బ్యాంక్ ఖాతాలో చెప్పండి? మహిళలు పాపం, మహిళలు కష్టపడి పొదుపు సంఘంలో వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వాడేసుకుంది. మీ అందరికీ తెలుసు, అది వాస్తవం కదా. ఉద్యోగస్తుల్ని అసలు ఈ ముఖ్యమంత్రి ఎంత వింత ముఖ్యమంత్రి అంటే సమస్యలే ఆయన సృష్టిస్తాడు. అవునా కదా చెప్పండి? సమస్యలు సృష్టించేదే ముఖ్యమంత్రి. ఉద్యోగస్తులు వాళ్ళు దాదాపు 3 నెలల నుంచి ఈ అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ మాకు ఇవ్వండి, ఒకసారి చదువుకుంటాం, దాంట్లో ఉన్న అంశాల్ని ప్రభుత్వం దయచేసి మా ఉద్యోగస్తులు మాకు ఇమ్మంటే అసలు రిపోర్ట్ పోమన్నారు. 2-3 నెలలు వీళ్ళు మీటింగ్లకు వెళ్ళారు, కూర్చున్నారు, బతిమలాడారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం కదలలేదు. చివరికి ఉద్యమించి భారీ స్థాయిలో విజయవాడకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని మీ సమస్య పరిష్కారం నేను చేస్తాను, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి 7,000 కోట్ల రూపాయలు భారం పడుతోంది, అయినా కానీ నేను పెద్ద మనసుతో ఇస్తున్నా అన్నాడు. నిన్న అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు నిన్న అందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వం నుంచి బయటకు వస్తే ఆశ్చర్యం కలిగించింది. ఆ రిపోర్టు మీరు ఆ రోజే ఇంప్లిమెంట్ చేస్తుంటే, ఆ రిపోర్టు మీరు ఆ రోజే ఉద్యోగస్తులకి ఇచ్చుంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడేది కేవలం 3,800 కోట్ల రూపాయలు. ఎంత విచిత్రం చూడండి ఈ ముఖ్యమంత్రి పరిస్థితి. అదేవిధంగా సినిమా టికెట్లు, మటన్ షాపులు, చికెన్ షాపులు, లేకపోతే చేపల మార్కెట్లు, దీనికోసం పరిమితం అవుతున్నాడు ఆయన.
నేను ఈరోజు చెప్తున్నా, సభాముఖంగా చెప్తున్నా మీకు, కొల్లూరులో సభ పెట్టమని కోరింది నేను వెంకటేశ్వరరావు గారిని. ఎందుకంటే ఏ విధంగా మన జన సైనికుల్ని, మన పార్టీకి సంబంధించిన అభిమానులు ఆ రోజు భీమ్లా నాయక్ సినిమా కోసం కావాలని యంత్రాంగాన్ని ఉపయోగించుకుని మన చిన్నపిల్లల్ని, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి చివరికి ఆ థియేటర్లో సినిమా కూడా ప్రదర్శించకుండా చేసిన యంత్రాంగం ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. సిగ్గుండాలి, కొంచెమైనా ఆలోచించుకోవాలి వాళ్ళు. ఎందుకంటే రాజకీయాలు వేరు, అభిమానం వేరు. సినిమాల గురించి ఒక మంచి యాక్టర్ కష్టపడి, ఆయన సంవత్సరం నుంచి కష్టపడి కొన్ని సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమా బాగుందా బాగాలేదా నిర్ణయించేది జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రజలు. ఎవరైతే సినిమా హాల్లోకి వెళ్తారో, ఎవరైతే వాళ్ళు కష్టపడిన సంపాదనతోటి వాళ్ళు జమ చేసుకున్న 500 రూపాయలతోటో 300 రూపాయలతోటో ఆ రోజు వెళ్ళి వాళ్ళ సినిమా చూసి బాగా చేశారంటే అభినందిస్తారు, బాగాలేదంటే ఇంకొకసారి ఆ సినిమా చూడరు. నీకేంటి బాధ? ముఖ్యమంత్రి అయిపోయి ఏంటి నీ బాధ? ఆయనకి ఒకటే, అదేంటంటే ఇంతమంది వచ్చి నన్ను కలుస్తున్నారు, ఆయన ఎందుకు రారు నన్ను నా దగ్గరికి, ఎందుకు ఆయన వచ్చి నన్ను కలవడు? దానికోసమే ఆపాలి, దానికోసమే ఆయనకి ఆర్థికంగా నష్టం కలిగించాలనే ఒక విచిత్రమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఉండింది. అదేవిధంగా మీ అందరు చూశారు, రైతులతో కూడా ఇదే విషయం నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఆయన ఇంటి పక్కనే ఉంటారు అమరావతి రైతులు. 800 రోజుల నుంచి అమరావతి రైతులు, పాపం మహిళలు, రైతాంగం, చిన్న వాళ్ళు, ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు 34,000 మంది రైతులు, చిన్న రైతాంగం 34,000 మంది ఆ రోజున వాళ్ళు పాపం భూములు ఇచ్చారు మనకి రాజధాని కోసం. 3 సంవత్సరాలు పూర్తయింది నీ పరిపాలన. ఒక అరగంట సేపు నువ్వు కేటాయించలేవా వాళ్ళ కోసం? ఒక అరగంట సేపు రైతాంగాన్ని పిలిపించుకుని నువ్వు మాట్లాడుకోలేవా? నువ్వు చెప్పలేవా? నువ్వు భరోసా ఇవ్వలేవా ఒక ముఖ్యమంత్రిగా? వాళ్ళని అవమానానికి గురి చేసి, పోలీసులు ఉపయోగించి, దౌర్జన్యంగా వాళ్ళపైన లాఠీ చార్జీలు వేసి, కేసులు పెట్టి, అసలు ప్రపంచంలో మనం ఎక్కడైనా చూసామండి? SC ST యాక్టు ఎస్సీల పైన ఎస్సీలతోటే పెట్టించారు మన రాష్ట్ర ప్రభుత్వం. అటువంటి విచిత్రమైన పరిస్థితులు మన రాష్ట్రంలో చూసాం. కాబట్టి ఈ రోజున మనం మన పార్టీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంత చక్కటి సభ మనం ఏర్పాటు చేసుకోగలిగాం. సభ మీద వేదికగా నాయకత్వం అంతా జిల్లా నుంచి వచ్చామంటే అదందరూ కూడా ఆలోచించాల్సిన 2-3 విషయాలు. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టాలకి ఆయనకున్న పరిస్థితుల్ని అధిగమించుకుని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అధిగమించుకుని ధైర్యంగా ఆ రోజు వచ్చి జనసేన పార్టీ స్థాపించి మన రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు. ఆయన దేనికైనా సిద్ధమని ముందుకొచ్చారు. ఆ రోజు నుంచి మనం ఈ ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా ఆ ప్రయాణంలో చేరాం. ఆ ప్రస్థానం ఈ రోజున మనకి బట్టిప్రోలుగా తీసుకొచ్చింది. ఇక్కడ మండలాధ్యక్షులు వచ్చారు, మండల కమిటీ వచ్చింది, జిల్లా అధ్యక్షుడు వచ్చాడు, జిల్లా కమిటీ వచ్చింది. అదేవిధంగా రేపటి రోజున గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు కూడా మనకి వేమూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా పూర్తవ్వాలి. అప్పుడు మన పార్టీ నిర్మాణం, పార్టీ బలోపేతం జరిగే విధంగా పార్టీ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, సంస్థాగతంగా మనం ఎదగాలి అంటే చాలా కష్టమైన ప్రయాణం. అదేదో ఒక రోజులో అనుకుంటే సరిపోదు. చాలామంది దాంట్లో కలిగి ఉండాలి. చాలామంది దాంట్లో ఇది మన సొంత పార్టీ అని భావించుకుని మనస్ఫూర్తిగా మనతో రావాలి. అనేక కులాలు, మతాలు అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఇంకెన్నాళ్ళు చెప్పండి ఈ బలహీనత దేనికోసం? ఇంకెన్నాళ్ళు ఈ వెనుకబాటుతనం చెప్పండి? మీరందరూ కూడా ఒక పెద్ద మనసుతోటి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్దన్న పాత్ర పోషించమని మిమ్మల్ని పదే చెప్పారో దాని అర్థం ఇదే. మనం స్థానిక సంస్థల్లో మొన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళల్ని మనం నిలబెట్టి అద్భుతంగా మనం ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ గెలిపించుకుంది. అది మన జన సైనికుల వలన, మన వీర మహిళల వలన. అనేక ప్రాంతాల్లో మనకి 5 ఓట్లు 10 ఓట్లు, ఇందాక పాపం ఆమె ఉన్నారు, ఆమె వేదిక పైన 15 ఓట్లతోటి ఈ పాపం మొన్న ఆమె ఎలక్షన్లో ఓడిపోయారు. చాలా సందర్భాల్లో ఆమెను కలిశాను. ఆమె కూడా పాపం ఇక్కడే కొల్లూరు మండలం అనుకుంటా. సో ఆ విధంగా మన పార్టీ కోసం నిలబడింది ఆ రోజు మన వీర మహిళలు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పోటీ చేసి వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు బాధ్యత మనపైన వచ్చింది. మనం మోయాలి, మన పార్టీని ముందు తీసుకెళ్ళాలి. గ్రామ స్థాయిలో మీరు ఈ విధంగా కష్టపడి పనిచేయాలి. క్రియాశీల సభ్యత్వం మనం ఈరోజు చేస్తున్నాం. రేపటితో చివరి రోజు. దాదాపు గత సంవత్సరం మనం 1,00,000 సభ్యత్వం చేస్తే ఈ సంవత్సరం 2 లక్షల సభ్యత్వం మన ఆంధ్రప్రదేశ్లో మన క్రియాశీలక సభ్యత్వం చేయబోతున్నాం. అది మన పార్టీ నాయకుడి పైన ప్రజల్లో ఉన్న నమ్మకం, ఒక భరోసా. ఎందుకంటే ఒక కుటుంబంలో ఆపద జరిగినప్పుడు,
ఒక కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు, ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోయినప్పుడు పార్టీ నుంచి మీ అందరం కూడా వెళ్ళి ధైర్యంగా ఒక 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి పంపించిన చెక్ను వాళ్ళకి ఇస్తుంటే ఒక భరోసా నింపగలుగుతున్నాం. ఆ విధంగా మన పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాం, కష్టపడుతున్నాం. మనందరం కూడా మన రాష్ట్రం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతాని కోసం. అంతేగాని వైసీపీ నాయకుల్లాగా ఒక ప్రాంతం కోసం, ఒక కుటుంబం కోసమో, కొంతమంది కోసమో జనసేన పార్టీ నిలబడదు. అందరి కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, ప్రతి గ్రామంలో కూడా మంచి జరగాలి, ప్రతి ఒక్కడిని సమాజంలో మనం పైకి తీసుకురావాలి. దానికోసం జనసేన పార్టీ నిలబడుతుంది. యువకుడు ప్రేమ్ కుమార్ లాంటి అతను వైఎస్ఆర్సీపీలో కొన్ని పదవులు అనుభవించినా కూడా ఆయన కూడా ఈ ప్రస్థానంలో నిరాశ చెందాడు. అర్థం చేసుకోండి దేనివలన. ఒక దళిత కుటుంబం నుంచి ఆయన కూడా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి ఈ ప్రాంతంలో కొన్ని కార్యక్రమాలు చేశాడు. మొన్న నన్ను కలిసినప్పుడు ఒక ఆల్బమ్ తీసుకొచ్చి ఆయన చేసిన కార్యక్రమాలు చూపించాడు. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నిజంగా నమ్మి పార్టీ కోసం, మనుషుల కోసం, ఆ నాయకుడి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఈ రోజున? అదేవిధంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అదే రోజున అంధకారంలో ఉన్నాం. మనల్ని అభివృద్ధి చెందకుండా ఉండడానికి కోసం, మన ప్రాంతాన్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఉండడానికి కోసం కంకణం కట్టుకుని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గుంటూరు జిల్లా ఎప్పుడు కూడా ఒక అన్నదాతగా ప్రతి జిల్లాలో కూడా ఆదర్శవంతంగా ఉండే విధంగా గుంటూరు జిల్లా గతంలో ఉండేది. పొదుపు సంఘాల్లో కానివ్వండి, రైతుల్లో కానివ్వండి, యువత కానివ్వండి, మన చదువుల్లో కానివ్వండి, మన సంస్కారంలో కానివ్వండి, అన్నిట్లో కూడా రాష్ట్రానికి ఆదర్శవంతంగా నిలబడేది ఆ రోజుల్లో గుంటూరు జిల్లా. మీ అందరికీ తెలుసు పల్నాడు పౌరుషం అంటే ఏంటో. అది ఎక్కడ కూడా తగ్గేది లేదు. అదేవిధంగా ఇక్కడ బట్టిప్రోల గురించి చాలామంది చాలా చెప్తారు. కానీ ఇక్కడ కష్టపడే మనస్తత్వం, ఇక్కడ ఎదుర్కొంటున్న ప్రకృతి వైఫల్యాలు, ప్రకృతి నుంచి మీరు పడిన కష్టాలు మీరు ఎదుర్కొని అయినా కానీ మీరు నిలబడ్డారు. మీ కుటుంబాన్ని కూడా మీరు కాపాడుకోగలిగారు. అది నిజమైన కష్టపడే మనస్తత్వం. ఆ విధంగా జనసేన పార్టీని మనం ముందుకు తీసుకెళ్దాం. దయచేసి మీ సమయాన్ని మీరు కొంచెం కేటాయించండి. మనకి రాబోయే 1 సంవత్సరం చాలా కష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మనం మోయాలి ఆ భారం. మన అందరం కూడా కష్టపడాలి. మార్చి 14వ తారీఖున మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మంగళగిరిలో. ఆ సందర్భంగా మీ అందరు రండి. చక్కగా బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకుందాం. ఈ రాష్ట్రంలో ఏనాడు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ ఈ విధంగా గొప్ప కార్యక్రమం చేసిందనేది మనం చేపించి చూపిద్దాం ఆ రోజున. అదేవిధంగా తాడేపల్లి మండలంలో ఇప్పటం అనే గ్రామంలో ఈ సభని మనం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడున్న గ్రామస్తులు కూడా చాలా చక్కగా మనకి సహకరించి ఇప్పటం గ్రామాన్ని ఎప్పుడైతే మనం ప్రకటించామో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. తాడేపల్లి మండలంలో ఇప్పటం అనే గ్రామంలో మనం సభ జరుపుకోబోతున్నాం. చాలా చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఇంత దూరం నుంచి మీరు వచ్చినా కూడా, అక్కడ మీరు బస్సుల్లో వచ్చినా, ట్రాక్టర్లో వచ్చినా, కార్లో వచ్చినా, స్కూటర్ల మీద వచ్చినా కూడా అక్కడ మీకు పార్కింగ్ ఏర్పాట్లు 28 ఎకరాలు మనం పార్కింగ్ కోసం తీసుకున్నాం. 7 ఎకరాల్లో మన సభ నిర్వహించుకోబోతున్నాం. దారి పొడుగున చల్లపల్లి శ్రీనివాస్ గారు, మన వెంకటేశ్వరరావు గారు చేసిన ఏర్పాట్లు, మన జన సైనికులు చేసిన ఏర్పాట్లు మీరే చూసి ఆశ్చర్యపోతారు. చక్కగా ప్రతి ఒక్కరికి మజ్జిగ అందించేటట్టు, మంచినీళ్ళు అందించేటట్టు, మీకు వీలైతే పులిహారాలు, పెరుగన్నం అన్ని విధాలుగా మీకు అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మన జన సైనికులు ముందుకొచ్చారు. ఆ విధంగా మన ఒక పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమం చేసుకుందాం. అది మనకి చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు తన ఉపన్యాసంలో భవిష్యత్తులో మన పార్టీ కార్యాచరణ ఏంటి, ఏ విధంగా మనం పార్టీని ముందు తీసుకెళ్ళబోతున్నాం, ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదగాలని దానిపైన మాట్లాడతారు. ఎందుకంటే మన పార్టీ నిర్మాణం జరిగినప్పుడే, మనం అందరం కూడా ఎదిగినప్పుడే మనం బలంగా ఇతరులతో మనం కూర్చొని మాట్లాడుకోగలుగుతాం. మీరు నిర్ణయించాలి. మీరు రేపటి రోజున ఏ విధంగా మనం ముందుకెళ్తే మన పార్టీకి ఉపయోగపడుతుందని మీరందరూ కూడా చక్కగా సూచనలు, సలహాలు ఇవ్వండి. ఆ సలహాలు తీసుకుంటాం. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు, మనస్ఫూర్తిగా స్వీకరిస్తాం కూడా. ఎందుకంటే పార్టీ అనేది ఒకరి పైన నడిచేది కాదు. అందరి అభిప్రాయాలు, అందరూ వాళ్ళ అభిప్రాయాలు ఏవో వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని గౌరవించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. మిత్రులారా, చివరిలో నేను కోరేది ఏంటంటే, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. మీరు ఎంతో అద్భుతంగా మాకు స్వాగతం పలికారు. తెనాలి నుంచి మేము బయలుదేరినప్పుడు పెదరావూరు గ్రామం నుంచి జంపని మీదుగా వేమూరు, వేమూరు నుంచి కొల్లూరు,
కొల్లూరు నుంచి మా సొంత ఊరు దోనేపూడి నుంచి బట్టిప్రోలు వచ్చే వరకు మీరందరూ చూపించిన అభిమానం మేము మర్చిపోలేం. కానీ మేము ఒక అంకిత భావంతో ఈరోజు జిల్లా నాయకత్వం అంత దూరం నుంచి ఎందుకు తరలి వచ్చిందంటే పల్నాడు నుంచి కూడా ఎందుకు వచ్చారంటే మీకు ఆ భరోసా నింపడానికి కోసం. జనసేన పార్టీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది. అధైర్యపడబాకండి, నిలబడండి. అన్యాయం జరిగిన చోట నిలబడండి. మీరు నిలబడితే పార్టీ మీ వెనక ఖచ్చితంగా ఉంటుంది. మన వెనక, మన ముందు, మన చుట్టూ ఎప్పుడు ఉండేది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆ నాయకత్వాన్ని మీరు నమ్ముకోండి. ఆ నాయకత్వంతో మనం ముందుకెళ్దాం. ఎప్పుడు కూడా నిజాయితీ, ఒక మంచి మనసుతోటి ప్రజల మధ్యలో మనం వెళ్ళినప్పుడు మనకి ఆదరణ దక్కుతుంది, ఖచ్చితంగా ఆదరణ దక్కుతుంది. ఈ రోజున మన పోరాటం, మొన్న కూడా నేను చెప్పాను, మనం నిబద్ధతతోటి మంచి ఆలోచనతోటి రాజకీయ ప్రస్థానం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిరంకుశ పాలనతోటి, అహంకారంతో. కానీ మనం నిజంగా నిజాయితీగా సామాన్యుల్లాగా మనం కష్టపడి తిరుగుతున్నాం. ఎందుకంటే మనకు అహంకారం లేదు, మనకి ఆత్మగౌరవం కోసం మనం పోరాటం చేస్తున్నాం. చివరికి రాజకీయాల్లో మిగిలేది, గెలిచేది కూడా ఎవరైతే ఆత్మగౌరవం కోసం నిలబడతారో వాళ్ళే రాజకీయ జీవితంలో నిలబడగలుగుతారు. అంతేగాని అహంకారంతో పదవి ఉందని చెప్పి ప్రభుత్వంలో ఉన్నంత కొంచెం కాలం వాళ్ళు ఆ పదవిని దుర్వినియోగం చేసుకుంటే ఆ అహంకారమే వాళ్ళని తుడిచిపాడేస్తుంది. సమాజంలో ఎప్పుడు కూడా మంచికే విలువ ఉంటుంది, కానీ చెడుకు విలువ ఉండదు. న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. అదే జనసేన పార్టీ, అదే మన జన సైనికులు, మన వీర మహిళలు, మన నాయకులు. దానికోసమే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మీరందరూ కూడా మార్చి 14వ తారీఖున భారీ స్థాయిలో వచ్చి సభను విజయవంతం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళమని మరొకసారి కోరుకుంటూ, మిత్రులు శ్రీనివాస్ గారు, ఈ మండలానికి సంబంధించిన ప్రతి ఒక్క జన సైనికుడు, మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.